రిరిరి నిజమై పపమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. రెండవ క్వార్టర్ ఫైనల్స్ సాయి మాధవ్ మన ముందరికి వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. అందరికీ నమస్కారం. సాయి మాధవ్ ఎంపిక చేసుకున్న పాట వేటూరు వారి రచన, రాజనాగేంద్ర వారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం పాడిన ఇంటింటి రామాయణం సినిమా నుంచి మల్లెలు పూసి వెన్నెల కాసి. శుభం. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరదాజులై ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరదాజులై మిస మిస వన్నెలలో మిలమిలమన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే కాటుకంటుకున్న కౌగిలింతలెంత వింతలే మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా మమతలు వేగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. కోరికలే తొందర చేసినవే ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా సొగసరి కానుకలే సొగ పెడుతున్నవిలే ఏ తెర చాటునో ఆచర వీడగా అందిన పొందులోనే అందలేని విందులీయవి కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా మమతలు వేయిగ పనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగా పనవై నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. ధన్యవాదాలు. ఈరే హాయిగా అన్నట్టు హాయిగా పాడావు పాట, చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. అంటే ఒక కామెంట్ చేయాల్సిన విషయం కాదు, కానీ కొద్దిగా నేసల్ ఇది తగ్గించగలిగితే, అది మరి ఏమైనా కోల్డ్ ఏమైనా ఉందా? కోల్డ్ ఉంది సార్. ఇంకా బాగుంటుంది, చాలా బాగుంది వాయిస్. థ్యాంక్ యూ సార్. రాజనాగేంద్ర గారి సంగీతం వింటే మనకి శంకర్ జంక్షన్ జ్ఞాపకం వస్తారు నాకు ఇప్పుడు. అంటే మోస్ట్లీ వైలెన్స్ అది ఆయన ఉపయోగించే పద్ధతి వైవిధ్యంగా ఉండేది, టోటల్గా డిఫరెంట్గా ఉండేవి ఆయన. ఎన్నెన్నో జన్మల బంధం, ఈ సాంగ్స్ అన్ని, అందులో మీరు అద్భుతంగా పాడిన పాటలు అవి. అచ్చుబాబు ఉన్నారు ఇక్కడ, మా నిర్మాత. ఈ సినిమాకి సంబంధించిన వారి తండ్రి గారు నిర్మించిన సినిమా అచ్యుతరామరాజు గారు. ఈ పాట ముందు కన్నడంలో వచ్చిందా తెలుగులో వచ్చిందా అచ్చుబాబు గారు? కన్నడంలోనే ఫస్ట్. అది నాకే దొరికింది అది కూడా. ಆಸೆಯ ಭಾವ ಒಲವಿನ ಜೀವ ಒಂದಾಗಿ ಬಂದಿದೆ, ಹೊಸ ಬಗೆ ಗುಂಗಿನ ನಿಶತಾನೇರಿದಂತಿದೆ. ಆಸೆಯ ಭಾವ ಒಲವಿನ ಜೀವ ಒಂದಾಗಿ ಬಂದಿದೆ. చాలా విజయ నరసింహ గారిని అత్యద్భుతంగా రాశారు. ఎనివే, మనకు తెలుగు వాళ్ళకి చాలా దగ్గరి రాగం, ఎందుకో ఎక్కువ భీంప్లాస్ రాగంలో పద్యాల గద్యాలు చూసినా కూడా భీంప్లాస్లో ఎక్కువ పాడుతుంటారు. చాలా సుఖంగా హాయిగా ఉంటుంది దాన్ని. కానీ ఈయన వీళ్ళు చేసేసరికి రాజనాగేంద్ర ఎందుకు చాలా వింతగా కొత్తగా ఉంది ఆ రాగం కూడా. ఆర్కెస్ట్రేషన్ కానీ అది అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా ఒక ప్రోగ్రామ్డ్గా ఉండేది అనమాట. అంతకన్నా ఆబ్లిగేట్ ఎక్కడ చూసినా కూడా చాలా ఒక ఫ్లో చాలా అందంగా ఉండేది. అలా పాడండి ఒకసారి. అన్ని స్వరమే అది 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 పాడించారు అలాగా. ఏదో ఐడియా వచ్చిందా మీకు నేనేం చెప్తున్నానని? దారా తా తారే రే రే నా ఫ్లోలో రావాలి. ఇక్కడ యూజ్ చేశారనమాట ఆ దైవతాన్ని. అది కూడా క్లీన్గా ఉండే. రాగం కూడా ఎంత ముద్దుగా అనిపించారు చూడండి. ఆయన అది చేయడం కూడా అంత బాగా చేశారనమాట. ఇవి తప్పిస్తే మిగతా అంతా కూడా మీరు ప్రజెంట్ చేసిన పద్ధతి బాగుంది. ఎంత గొప్ప మాటలు రాశారు దీంట్లో. ఎన్ని అవార్డులు ఇచ్చుంటే ఆయనకి ఇంకో మరొక కవికి ఎవరికి అవార్డు అంటూ వదిలిపెట్టేవాడు కాదు సుందర రామమూర్తి. కానీ కాటుకలు అంటుకున్న కౌగిలింతలు ఎంత వింతలే అన్న మాటను గురించి ఎంతమంది ఎంత అందంగా విశ్లేషణలు చేశారో ఆ రోజులో, ఎంత గొప్పగా అన్నారు. ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారో రంగనాథ్ గారు ఈ పాటకి. సో కంఫర్టబుల్లీ. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడం ఇవాళ వచ్చి మన ఆడియన్స్లో కూర్చున్నారు. ఆయన పేరు శ్రీ ఆచార్యం షణ్ముఖాచారి గారు. కాకినాడలో ఎన్నో సంగీత కార్యక్రమాలు చేసేవారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఎందరో కళాకారులను సత్కరించారు. పల్లవించవా నా గొంతులో అన్న నేను పాడిన పాటలతోటి, ఇళయరాజా గారి పాటలు ఆమని పాడవి అనే శీర్షికలతోటి పుస్తకాలను సంకలనం చేశారు. మంచి పాటల సాహిత్యాన్ని పుస్తకాలుగా వేసిన వారు ఆయన. సంగీత సాహిత్య సమాఖ్య ద్వారా సినీ సంగీతానికి సాహిత్యానికి సేవ చేస్తున్నారు. మేము ఎప్పుడైనా నేను అనౌన్స్ చేయడంలోనో ఏదైనా తప్పైతే వెంటనే నాకు వాట్సాప్లోనో మెయిల్లోనో మెసేజ్ వస్తుంది, గురుగారు ఆ పాట రాసింది ఫలానా అన్నారు, ఆయన కాదండి వీరని. ఇలా పాటల పట్ల విపరీతమైన పిపాసు ఉంది. సంగీతానికి సాహిత్యానికి ఆయన చాలా గౌరవం ఇస్తాడు, తల్లిదండ్రుల్లాగా చూస్తాడు. ధన్యవాదాలండి.